హలో సత్యవతి గారు. హలో. మీరు కువెంపు అవార్డుకి వెళ్ళినప్పుడు చాలా మంది యూత్ వచ్చారు అని చెప్పారు. ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? వాళ్ళు చాలా రచయితలంటే చాలా గౌరవం అండి అక్కడ యువతకి. హ్మ్. ఆ గౌరవం చేత చాలామంది నాతో ఫోటోలు తీసుకుని, మళ్ళీ ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటే నేను అడిగా. హ్మ్. నేను తెలుగులో రాస్తాను కదా! మీరు నా కథలు ఏం చదివారని ఇట్లా తీసుకుంటున్నారంటే, హ్మ్. వాళ్ళేమన్నారంటే, "కువెంపు అవార్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మంచి రైటర్ అయ్యుంటారు." ఓహ్! అంటే వాళ్ళ కువెంపు అంటే వాళ్ళకంత గౌరవం అనమాట. ఓకే. చాలా గౌరవము. అసలు మ్యూజియంకైతే మేమెళ్ళాము చూడటానికి. అప్పుడు ఎంతమందొచ్చారో హ్మ్. కాలేజీ పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు అన్నీ దగ్గరుండి ఒక్కొక్కటి ఇది ఆయన వాడిన చేతికర్ర, హ్మ్. ఇది ఆయన దువ్వుకున్న దువ్వెన గూడా పెట్టారక్కడ. హుహు. హ్మ్. అన్నీ చాలా చక్కగా చూసి, ఆయన రచనలు ఆ తర్వాత అప్పుడు కోవిడ్ టైము. హ్మ్. మేమేమో మాస్కులు తీసుకెళ్ళా. కార్‌లో వదిలిపెట్టెళ్ళాం. హ్మ్. కార్‌లో వదిలిపెట్టెళ్తే అక్కడ అమ్మాయి మ్యూజియం దగ్గర అమ్మాయి హ్మ్. "నీకు మాస్క్ లేదు కొనుక్కొని వేసుకో. మాస్కు లేనిదే రానివ్వనంది." హ్మ్. రానివ్వంటే అన్వర్ అన్నాడు, "ఆవిడ కువెంపు అవార్డ్ వచ్చింది. ఆవిడని రానియనంటారేంటి మీరన్నాడు." హ్మ్. అంటే కువెంపు వచ్చినా మేము రానివ్వమంది ఆవిడ. ఆ! వెరీ గుడ్. ఆమె పని ఆమె ఆ! జేస్తోంది. ఆ! ఆ! తర్వాత మేము అక్కడ మాస్కులు కొనుక్కొని వేసుకున్నాం. ఓకే. మనకి గూడా గురజాడ వంటి గొప్ప గొప్ప రచయితలున్నారు కదా! అవును. అవును. మనం గూడా వాళ్ళని ఇలా వాళ్ళ ఇళ్ళని హ్మ్, మ్యూజియంలాగా పెట్టుకొని వాళ్ళని గౌరవించుకుంటే బావుంటుందని అనిపించింది. అదే. చాలా మీరక్కడికి వెళ్లారు గాబట్టి ఆ! అదనిపించింది. కానీ నిజానికి తెలుగులో చాలా గొప్ప ఆ! రచయితలున్నారు. అంటే, అంటే భావాలు ఏమున్నా, భావ సంఘర్షణలేమున్నా గానీ, రచయితలుగా చాలా గొప్ప పని చేసినటువంటి చేశా. వాళ్ళు. కానీ వాటిని అంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవటం లేదు, లేతే ప్రజలెందుకు పట్టించుకోవట్లేదు, కొన్ని ప్రయత్నాలు జరిగాయి. హ్మ్. అంటే ఇప్పుడు 'కారా మాస్టర్' లాంటి వాళ్ళు కథానిలయం పెట్టారు. హ్మ్. ఇంకా కానీ అట్లాంటి ప్రయత్నాలు ఎక్కువ జరిగితే బావుంటుంది. బావుండనిపిస్తుంది. అవును. హ్మ్. అది అంటే ఎవరన్నా పూనుకోవాలి. దానికి హ్మ్. ఎవరన్నా పూనుకుని నేను చేయాలి. 97లో అనుకుంటానండి విజయనగరం వెళ్ళాను. చాసో అవార్డ్ తీసుకోవడానికి. హ్మ్. వెళ్ళినప్పుడు గురజాడ గారి ఇంటికెళ్ళా. హ్మ్. అసలు ఎంత దయనీయంగా ఉందంటే ఇల్లు. హ్మ్. చాలా అనిపించింది నాకు. హ్మ్. ఎవరన్నా అది ఆహ్, ప్రభుత్వమే చెయ్యాలి అని మనం అనుకోకూడదు. బట్ అవును. ఇష్టం ఇప్పుడు మనం ఎన్ని మహాసభలు చేస్తున్నారు మన వాళ్ళు. ఎన్ని అవును. అవార్డులు ఇస్తున్నారు. హ్మ్. ఆహ్, ప్రైవేట్ వ్యక్తులు గూడా ఇస్తున్నారు కదా! ప్రజలు బాధ్యత తీసుకొని చేస్తే అవును. దానికి ప్రభుత్వాలు స్పందిస్తాయి. ఆ! అంటే ప్రభుత్వాలు స్పందించాలి అనడమే గాని, ప్రభుత్వాలు స్పందించాలంటే ఏం చేయాలనేది ఆ! గూడా ఉంటుంది అప్పుడు కదా! మన దగ్గర నుంచి ఒక ఒక ప్రయత్నం అయితే ప్రయత్నం వెళ్ళాలి. ఉంటే స్పందిస్తాయి. ఒక రచయితకి కానీ, రచయిత్రికి కానీ, సాహిత్యానికి ఉండవలసినటువంటి నిబద్ధత హ్మ్. ఏమంటారు? అంటే మనం ఏదో ఒక విషయం చెప్పాలి గదండీ! ఏదో హ్మ్. ఊరికే కాలక్షేపానికి రాయకూడదని నాకు మొదటి నుంచి నాకు హ్మ్. ఒక స్థిరమైన అభిప్రాయము. హ్మ్. అందుకని ఇలా ఏదో ఒక చీకటి కోణం మీద మనం వెలుతురు వెయ్యి ప్రసరించాలి అని హ్మ్. అనిపిస్తుంది. మన వైపు నుంచి దీపం మన వైపు వెలిగి నుంచి ఒక చిన్న హ్మ్. ఆహ్, ప్రయత్నం. ప్రయత్నం. అంటే ఇప్పుడున్న కొత్తగా రాస్తున్నటువంటి అంటే జనరేషన్స్ చాలా వచ్చాయి కదా! మహిళలు. హ్మ్. అం రచనల్లో మీకు బలంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటి? ఇప్పుడంటే ఇప్పుడు చాలా పోటీ ప్రపంచం గదండీ ఇది. హ్మ్. అది వరకు ఇప్పుడు మాకు మొదలుపెడితే చదువుకోవడానికి పోరాటం, హ్మ్. ఉద్యోగం చేయటానికి పోరాటం, మాట్లాడటానికి, బయటికెళ్ళటానికి, ఈ ఇంట్లో నేనున్నాను, నాకొక అభిప్రాయం ఉంది, డెసిషన్ మేకింగ్‌లో హ్మ్. పాలు పంచుకోవటానికి అన్నింటికి పోరాటం చేయవలసొచ్చింది కదా! హ్మ్. ఇప్పుడు అవన్నీ వచ్చినియి చాలా వరకు. హ్మ్. వచ్చిన తర్వాత వీళ్ళకి పని ప్రదేశాల్లో తర్వాత చాలా చోట్ల పోటీ, చాలా ఒక అభద్రతా భావం గూడా వచ్చింది. హ్మ్. ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? హ్మ్. వీటన్నిటికి వాళ్ళకి కొంచెం టెన్షన్ గూడా ఎక్కువయింది. హ్మ్.
ఆ అది టెన్షన్. ఆ నడక కత్తి మీద నడకలాగా ఉంది. హ్మ్. ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్లా మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి అనేది హ్మ్. బాగానే రాస్తున్నారు పిల్లలు. హ్మ్. మీ తరానికి, ఇప్పటి తరానికి ఉమ్, రాస్తున్నటువంటి షిఫ్ట్ అంటే సాహిత్యంలో వస్తువులను ఎంచుకోవటంలో, ఆహ్, సంఘర్షణని చూపించటంలో అంటే కొత్త సమస్యలు, కొత్త సమస్యలు. హ్మ్. కొత్త తరానికి కొత్త సమస్యలు, కొత్త రాజకీయ పరిస్థితులు కూడా. పరిస్థితులు. అవును. ఎందుకంటే మీరన్నట్టు మీ తరంలో చదువుకోవటానికి, ఆహ్, ఆ తర్వాత ఉద్యోగాలు ఆ, జేయటానికి, ఇంట్లో పైగా నిలబడటానికి సంఘర్షణ. ఇష్టమైన పెళ్లి చేసుకోవడానికి. ఇష్టమైన పెళ్లి జేసుకోవటానికి. ఆ! ఇప్పుడేముంది, ఇప్పుడు తీసుకొచ్చే పిల్లలు ఇదిగో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అంటే మనం కాదనం కదా. హ్మ్. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. అదే. ఆ! హ్మ్. అంటే ఇంకా అక్కడి నుంచి కూడా ఒక ఆ, చాలా దూరం ప్రయాణం జేసింది ఉమ్, మొత్తం అంతా గూడా ఉమ్, సమాజము. ఆ సంఘర్షణ, ఎదుర్కొంటున్న హింస గూడా చాలా కొత్త రూపాల్లోకి వచ్చింది. వచ్చినాయి. అదే. అవన్నీ గూడా సాహిత్యంలోకి రాగలిగితే వచ్చినప్పుడు ఉమ్, నిజంగా చాలా కొత్త అంశాలతో ఉంటుంది. వస్తుంది. హ్మ్. ఆ! దానికి పిల్లలు కొంచెం చదువుకోవాలండి, సాహిత్యం చదువుకోవాలి, హ్మ్. కొంచెం అబ్జర్వ్ చేయాలి, హ్మ్. సంఘాన్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఎక్కువ మందితో మాట్లాడాలి, ఇంటరాక్షన్ ఉండాలి. అవన్నీ ఉంటే అది ఇంకా కొంచెం కొంచెం తక్కువైంది అనంటారా? అనిపిస్తోంది. ఆ! ఎందుకో అది అంటే హ్మ్. మాకే చాలా విషయాలు తెలుసు అనేటటువంటి ఒక స్వభావం ఉమ్, కనిపిస్తోంది. ఆ, మీరన్నట్టేంటంటే అంటే ఎప్పుడైనా సరే చరిత్రని చదువుకున్నప్పుడే చరిత్రని ఒక వెనక్కి తిరిగి చూసుకోవటం అనంటే వెనక్కి నడవడం గాదు. వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు ఆ, ఎట్లా అక్కడ హ్మ్. అక్కడ ఏం జరిగింది, ఏం తప్పులు జరిగినాయి, ఏ ఒప్పులు జరిగినాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం కదా. మీ మీ అమ్మగారి దగ్గర నుంచి మొదలుపెడితే అంటే ఒక 125 సంవత్సరాల క్రితము ఉమ్, ఆవిడ ఏడో తరగతి వరకే చదువుకున్నా గానీ, ఆనాటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో ఏడో తరగతి వరకు చదువుకోవటం గూడా చాలా ఎక్కువ. చదువుకుంటాం. అది ఒకటి కాకుండా ఆవిడకున్న టాలెంట్‌ని ఆవిడ వదులుకోలేదండి. ఆ హ్మ్. కుట్టడం, హ్మ్. అల్లడం, అసలు ఎంత ఆర్ట్ అంటే ఆవిడ చేతిలో. హ్మ్. ఎప్పుడూ ఎవరితో కూడా ముచ్చట్లు పెట్టుకోవడం ఏం ఉండేది కాదు. హ్మ్. అదే. ఆ! అదే. అంటే ఇప్పుడు మనకి దాదాపు 150 ఏళ్ల క్రితమే మహిళల కోసం పత్రికలొచ్చాయి. హ్మ్. మహిళల కోసం రాసినటువంటి రచయిత్రులున్నారు. ఇది ఈ తరానికి చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొన్న ఈ హ్మ్. మధ్య ఎవరో ఒక ఆహ్, అంటూ ఉన్నారనమాట. అప్పుడు పత్రికలున్నాయా? మహిళలు అప్పుడు రాసేవాళ్ళా? అనంటే, నేను కొంచెం ఆశ్చర్యంగా చూసి ఎందుకు అంటే గృహలక్ష్మి, చదవట్లేదు. గృహలక్ష్మి. గృహలక్ష్మి ఆ! కంటే ముందున్నాయి ఆ! కదా! హిందూ సుందరి ఉంది, తెలుగు జనాన ఉంది. ఆ! ఇంకా చాలా పత్రికలున్నాయి. అవునండి. ఇప్పుడు అందులో వచ్చిన కథలు చూస్తూ ఉంటే తొలితరం కథలు హ్మ్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా హ్మ్. చాలా స్పష్టంగా కొన్నిసార్లు ఇప్పుడు 'కందుకూరి వీరేశలింగం' లాంటి హ్మ్. వాళ్ళను కూడా విభేదించిన స్త్రీలున్నారు. అంటే కొన్ని అంశాలలో. అన్ని అంశాల్లో గాదు. కానీ కొన్ని అంశాల్లో చాలా స్పష్టంగా మీరు మాట్లాడేది కరెక్ట్ అంటే ఆయన వితంతు వివాహం గురించి మాట్లాడటాన్ని వ్యతిరేకించలేదు. కానీ వేరే అంశాల్లో ఆయన అభిప్రాయం తప్పు అని జెప్పిన వాళ్ళున్నారు. మీ కథల్లో ఇందాక మనము 'దమయంతి' కథ గురించి మాట్లాడాము. 'ఇల్లలకే' గాని మాట్లాడాము. ఇంకా చాలా కథలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 'సూపర్ మామ్ సిండ్రోమ్' అయితే అబ్బా! ఏమి కథ అది? ఏమి కథ? అంటే భయం కలిగించే కథ అంటే ఆ రకమైనటువంటి వర్ణన 'సూపర్ మామ్ సిండ్రోమ్' దగ్గర సూపర్ నుంచి. మామ్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు మనకి కొంచెం ఇంట్లో కొంచెం పెత్తనము, హ్మ్. కొంచెం ఆర్థిక స్వాతంత్రము వచ్చిన తర్వాత హ్మ్. నాకంటే గొ సమర్థులు ఎవరు లేరనే ఒక ఒక భావన వచ్చిందండి కొంతమంది ఆడవాళ్ళకి. అన్నీ అవును. నేనే చెయ్యాలి. ఈ ఇప్పుడు కొంతమంది అంటే పని వాళ్ళని 100 గూడా చేతులతో పని చేయగలం. అన్నీ నేనే చెయ్యాలి, మల్టీ టాస్కింగ్ జేయాలి. అవును. దీంతో వాళ్ళు ఆరోగ్యం గూడా లెక్క చేయకుండా, హ్మ్. దేన్ని వదులుకోకుండా అన్నీ నేనే జెయ్యాలి, అన్నీ సమర్థవంతంగా జెయ్యాలి, హ్మ్. అనిపించుకోవాలి అని హ్మ్. వాళ్ళని వాళ్ళు హరింపజేసుకుంటున్నారనేది హ్మ్. కనిపిస్తోంది ఇప్పుడు. అండ్ దానికి తోడు ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యం అంటే ఆ! మందులనేటటువంటి ఒక దాంట్లోకి వెళ్ళటం. అట్లా. హ్మ్. ఈ మరి మందులనేవి ఒక మెటాఫరే అందులో. అవును. ఆ! అవును. అది. అంటే నేను భయమని ఎందుకన్నాను అనంటే,
ఆమె గిల్లి చనిపోయిన గి తర్వాత ఇట్లా గిల్లితే వచ్చేస్తున్నాయి అని అంటే ఆ అసలు ఆ ఇమేజ్ అట్లా రాయడం అనేది ఆ! నాకు చాలా సార్లు కొన్నిసార్లు భయం అనిపించింది అనమాట. ఇట్లా గిల్లితే మందుల్లాగా వచ్చాయి అనేది. అంటే దాని తీవ్రత, ఆ మందులు వాడటంలో కూడా విచక్షణ లేనితనం అనం అనేటటువంటిది. వచ్చేసింది. అవును. ముఖ్యంగా పీరియడ్స్ ఆపటం. అంటే హ్మ్. పూజలు చేయాలి. లేకపోతే ఏదన్నా స్పెషల్ డేస్‌కి పెళ్ళిళ్ళు వాటికి వెళ్ళాలి అననంటే ఈ కాన్సెప్ట్ ఒకటుంటుంది గదా! పెళ్లి కూతురు, అపవిత్రం అనేది. పెళ్లి కూతురు, పెళ్లి కూతురు చెల్లెలు, పెళ్లి కూతురు తల్లి. అంటే మ అన్ ఈ బహిష్టు అనేది ఒక అపవిత్రం అనేటటువంటి ఆ! దాన్ని రీఇన్ఫోర్స్ చేయటం ఆ! గదా! మందులు వాడటము అవును. అననంటే. ఆపడం దాన్ని. హ్మ్. ఆపడమో, లేకపోతే ముందొచ్చేలాగా జేయడమో, ఆ టైంకి శుద్ధంగా ఉండాలి. ఆ! అండ్ దాని వలన ఏమవుతుందనంటే అది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలోకెళ్తుంది అవును. తర్వాత కూడా. చాలామంది ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గబగబా డాక్టర్లు నీకు యూట్రస్ తీసేస్తామని జెప్పి చాలా మందికి యూట్రస్‌లు లేవు. అవును. హ్మ్. దాని మీద ఒక సర్వే గూడా జరిగింది. అవును. ఈ అవును. కోస్టల్ డిస్ట్రిక్ట్స్‌లో. ఆ! తర్వాత పిల్లల్ని తెలంగాణలో గూడా. హ్మ్. పిల్లల్ని ముహూర్తాలు పెట్టుకొని ఆ! కనడము, సీజర్ చేయించుకోవడం. సిజేరియన్ అవును. హ్మ్. చాలా ఈ ముహూర్తాల పిచ్చి చాలా ఎక్కువైందండి ఇప్పుడు. హ్మ్. ఆఖరికి వెంటిలేటర్ మీద ఉన్న రోగులకి హ్మ్. ఆ వెంటిలేటర్ తీయటానికి కూడా మంచి రోజు చూస్తున్నారు. మంచి రోజు, మంచి క్షణము ఏ ఘడియల్లో హ్మ్. తీసేస్తే వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు. పాపం వెంటిలేటర్ మీదకెళ్లారంటేనే అయిపోయినట్టు లెక్క. ఆ! అంటే ఇది ఇంకా ఇంకా పెరుగుతోంది ఇట్లాంటి స్వభావం ఇవి అనేటటువంటిది. మాత్రం ఈ ముహూర్తాలు పెట్టుకొని పిల్లల్ని పుట్టించడం అనేది చాలా ఎక్కువైందండి. ఆ! అది ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళ ఆరోగ్యం మీద, శరీరాల మీద అది ఒత్తిడి పెంచుతోంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒకటి హ్మ్. చాలా ఎక్కువొచ్చింది. అవును. అవును. అది వరకు పిల్లలు లేకపోతే పెంచుకునేవాళ్ళు కదా పిల్లల్ని. అవును. అవును. ఇంకా మీ నవలల గురించి చెప్పండి. నవలలు ఎప్పుడో రాశానండి. పెద్ద నాకు దాని మీద ఆహ్, ఇది లేదు. హ్మ్. అంటే ఆ శిల్పము అదంతా నాకు అదేదో రాసేసాను గానీ, అందులో 'గొడుగు' అని ఒక నవలుంది. హ్మ్. అది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్ మీద. హ్మ్. అది ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. హ్మ్. కొంచెం అందంగా నువ్వు బాగున్నావు అని చెప్తే పడిపోతారు కదా హ్మ్. ఆడవాళ్ళు. హ్మ్. అందులో ప్రేమ, దోమ ఏమి ఉండదు. హ్మ్. ఎక్స్‌ప్లాయిటేషనే. ఎక్కువ. ఆ! హ్మ్. అది తెలుసుకున్న ఆ పలానా అమ్మాయి వాళ్ళ ఆయన ఏం చేస్తాడంటే, తన స్టేటస్సు, తన ఇది అంతా నిలుపుకోవటానికి ఈవిడెవరితో అయితే సంబంధం పెట్టుకుందో అతన్ని ట్రాన్స్‌ఫర్ చేయించేస్తాడు ఆ ఊరు నుంచి. హ్మ్. మళ్ళీ ఇది మామూలుగా సాగుతూ ఉంటుంది హుహు. సంసారం. హ్మ్. అంటే అట్లాంటి రిలేషన్స్‌లో ఆహ్, ప ఉంటాయండి. చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా ఎక్కువుంటుంది. చూసా నేను. చాలా ఉంటుంది. అంటే అది ఆడవాళ్ళు ఉండేటటువంటి తెలిసిన పరిస్థితులు కూడా. కథే. అంటే మళ్ళా దాన్ని గూడా అంటారు. అంటే కేవలము ఆడవాళ్ళే ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారా? వాళ్ళు జేయట్లేదా? ఆ! అనే ప్రశ్న గూడా వస్తుంది. ఆహ్, అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పెళ్లి ప్రయాణంలో అంటే ఆ కథలో మీరు ఆహ్, చెప్పాలనుకుంటున్నటువంటిది ఆ పెళ్లి చుట్టూ ఉండే సంబంధాల గురించి చర్చిస్తూ వెళ్తారు. కానీ ప్రధానంగా ఒక ప్రయాణం లాగా ఉంటుంది. హ్మ్. సో ఢిల్లీ నుంచి ఆ! వాళ్ళ ఊరు పల్లెటూరికి పల్లెటూరికి రావటం. ఆవిడ ఆవిడ వాళ్ళ అమ్మాయి చెప్తుందనమాట. ఆ ఊరు ఆడపడుచు వాళ్ళ అమ్మాయి. హ్మ్. ఆవిడ తనకిష్టమైన పెళ్లి చేసుకొని ఎళ్ళిపోతుంది. హ్మ్. అవును. వెళ్ళిపోతే ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడికొచ్చి వాళ్ళ హ్మ్, మేనమామ పిల్లలు, వాళ్ళ మేనమామ కూతురు పెళ్ళికి వస్తుంది. అవును. ఆ అవును. ఇల్లంతా మామూలుగా ఉన్నది. వాళ్ళు పంచుకుని వాళ్ళ మేనమామ కొడుకు ఇది అమ్మేసి టౌన్‌కెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. హ్మ్. దాని మీద చర్చ నడుస్తుందనమాట. ఆ ఊర్లో వచ్చినటువంటి సామాజిక మార్పులు, చిన్న చిన్న హ్మ్. మార్పులన్నిటిని చర్చించటం ఉంటుంది హ్మ్. కదా! అదే కథ. అదే కుటుంబాల్లోనూ, ఊళ్ళోనూ మారుతున్న మారుతూ సంబంధాలు. సత్యవతి గారు మీ కథల్ని ఇంగ్లీష్‌లో కూడా చేశారు. హ్మ్. మీరే చేశారా? లేకపోతే నేను ఒక్క కథ చేశానండి. హ్మ్. అదేంటంటే ఈ అయ్యప్ప దీక్ష వేసుకుంటారు కదా! అవును. ఆ! ఆ దీక్ష వేసుకున్న మామూలు మధ్య తరగతి వాళ్ళైతే వాళ్ళ భార్యలు వాళ్ళకన్నీ పూజ సామాగ్రి అన్నీ పెట్టి, హ్మ్. మళ్ళీ వాళ్ళకి బట్టలు స్పెషల్‌గా ఉతికి పెట్టి, వాళ్ళకి స్పెషల్‌గా అన్నీ జేస్తారు. హ్మ్. వాళ్ళకంతా చాలా ఖరీదుగా జరుగుతుంది. హ్మ్.
వాళ్ళని చూసి ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాలలు వేసుకుంటారు. వేసుకుంటే అది ఎక్కడికి వస్తుందంటే వీళ్ళ పెళ్ళాలు ఉంటారు కదా, వాళ్ళు బయట పని చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, స్నానాలు చేయాలి, మళ్ళీ వంటలు చేయాలి, మళ్ళీ ఇవన్నీ చేయాలి. ఆ భక్తి, వాడి భక్తి వీళ్ళ ప్రాణానికి వీళ్ళ వస్తుంది. ప్రాణానికి వచ్చింది. అవును, అది చాలా మంచి కథ అది కూడా. దానికి ఇంగ్లీష్లో నేనేం పెట్టానంటే టైటిల్ ప్యాలెన్ క్వీన్ బేరర్ అని పెట్టా. పల్లకి పోయి అది అది మీరు చేశారు. అది నేను మిగతావి చేశాను. ఎవరు చేశారు? మిగతావన్నీ చాలా మంది ఇష్టపడి చేసుకున్నారండి. సుజాత గోపాల్ అని ఒక ఆవిడ సూపర్ మామ్ సిండ్రోమ్ చేసింది. అట్లాగే జి లక్ష్మి అని ఒక ఆవిడ అమెరికాలో ఉంటుంది, ఆవిడ మంత్రనగర్ చేసింది. అట్లా చాలా మంది చేశారు. ఇల్లెలకగానే ఎవరు చేశారు? అది రంగారావు గారని ఆయన చేశారు, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన. అది కూడా ఇంగ్లీష్లో 10th క్లాస్లో పెట్టారు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్. వాట్ ఈస్ మై రెండేళ్ళని హూ యామ్ ఐ కదా ఆ కథ, పుస్తకం ఇంగ్లీష్ లో హీరయామ్. హీరయామ్ అనే కథ మన ప్రభాత చేశాడు, వసంత లక్ష్మి గారు. బాగా చేశారు మొత్తం అంతా కూడా. అది ఎట్లా రిసీవ్ చేసుకున్నారు పుస్తకం? బాగానే పోయిందండి. అది ఇప్పుడు హార్పర్ కాలిన్స్ వాళ్ళు తీసుకుని వేస్తున్నారు, మళ్ళీ వేస్తున్నారు. ఓకే. ఇంకా వేరే భాషల్లోకి ఏమన్నా వెళ్ళాయా? గౌరీ గౌరీ కృపానందన్ అని ఆవిడ తమిళ్లో చేసింది. మన అజయ్ వర్మ అల్లూరి ఉన్నాడు కదా, అతను కన్నడంలో చేశాడు. మొత్తం కథలు కొన్ని 10 కథలు. సత్యవతి గారు, మీరు స్వర్ణ అనే క్యారెక్టర్తో అనేక కథలు రాశారు. ఇది ఎప్పుడు వస్తుంది అసలు? ఈ స్వర్ణ క్యారెక్టర్ ద్వారా మీరు ఏం చెప్పాలి అని అనుకున్నారు? పుస్తక రూపంలోకి ఎప్పుడు వస్తుంది? మొన్నటి వరకు నేను రాసిన కథలన్నీ మధ్య తరగతి స్త్రీల గురించే వచ్చినాయండి. అది నాకెందుకు ఇంక దారిలే అనిపించింది. చూస్తే ఇప్పుడు కొంచెం దిగువ తరగతి పిల్లలు ఉన్నారు కదా, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని డ్రాప్ అవుట్స్ అయిపోయి 10th క్లాసు దగ్గర ఆగిపోతారు. ఈ పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని వాళ్ళకి తిండి దగ్గర నుంచి అన్నిటికీ మిగతా వాళ్ళని అనుకరించాలనిపిస్తుంది. అటు ఇటు కాకుండా వాళ్ళు ఇదైపోతున్నారు. పైగానేమో డ్రాప్ అవుట్ అయిపోయిన మగ పిల్లలు కూడా వాళ్ళు వెంబడబడుతూ ఉంటారు. చాలా ఫేస్ చేస్తున్నారండి వాళ్ళు. అందుకని ఆ పిల్లలు ఏంటంటే మెడికల్ షాపుల్లో సేల్స్ చిన్న చిన్న ఉద్యోగాలు, బట్టల షాపుల్లో అట్లా పనిచేసి చిన్న చిన్న జీతాలకు పనిచేసి ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులకి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళు వాడుకోవటానికి లేదు. ఇవన్నీ వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తాయి, మొటివలు వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. అన్ని క్రీములు అవి కొనుక్కోవాలని ఉంటుంది, అవేమో ఖరీదైన కొనుక్కోలేరు. కొంచెం చౌకవి కొనుక్కుంటే మళ్ళీ మొహాలు పాడైపోతూ ఉంటాయి. ఇట్లా చాలా సమస్యలతో గిలగిల్లాడుతూ ఉంటారు ఈ పిల్లలకి. తొందరపడి 16, 18 ఏళ్ళకి పెళ్లి చేసేస్తారు. అక్కడి నుంచి పిల్లలు మగుడు చేత గొడవలు సమస్యలు, బయటికి రావడం, గృహహింస చాలా ఉంటుంది. ఆ స్ట్రాటా వాళ్ళు అసలు కొంచెం ఒక మెట్టు పైకి రావటానికి కూడా వీలు లేకుండా ఉందండి. ఇప్పుడు ఎట్లా అంటే తల్లులు బాగా కష్టపడి పనిచేస్తారు, తండ్రులేమో తాగుతారు. తాగని తండ్రులు 20%, తాగే తండ్రులు 80%. ఈ మధ్యలో వీళ్ళకి చాలా కష్టాలు వస్తున్నాయి. అందుకని ఈ ముసలి వాళ్ళ దగ్గర కేర్ గివర్స్ గా ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాటిలో వాళ్ళకి పెద్ద ఉత్సాహం లేకుండా అందులో సెల్ ఫోన్లు ఒకటి వచ్చినాయి. ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో అదొక సంక్షోభం లాగా తయారు. చాలా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుని ఏ ఇంజనీరింగ్ లోనో చేరారనుకోండి, ఒక డ్రైవర్ కూతురు, ఒక ఆటో డ్రైవర్ కూతురు, వాళ్ళకి అక్కడ బాగా వేధింపులు ఉంటాయి. తడవకి నువ్వు డ్రైవర్ కూతురువి, వాళ్ళ చులకన చేయడం, ఇవన్నిటిని ఎదుర్కొని ఎట్లా 100 మందిలో 5 పైకి వస్తే మనం పేపర్లో చూస్తాం ఆటో డ్రైవర్ కూతురు IAS అయింది, ఒక వార్త.
అసలు ఆ వార్త అది చాలా ఇబ్బందికరమైన వార్త ఆ! అనేది కూడా అర్థం చేసుకోరు. అదేదో ఎంత కష్టపడి వచ్చింది వచ్చారు అనేది. అని. అవును. వాటి గురించి ఆ రాసింది. తర్వాత ఇప్పుడు ఏ ఇంజినీరింగ్‌లోనో ఎక్కడో చేరిందనుకోండి, వీళ్ళు గవర్నమెంట్ స్కూల్‌లో చేరొస్తారు. హ్మ్. వీళ్ళతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదివిన పిల్లలొస్తారు. హ్మ్. వీళ్ళకి ఇంగ్లీష్ రాదని ఎక్కిరింపు. హ్మ్. చాలా ఉంటాయి. బట్టల గురించి వెక్కిరింపు. అవును. పోష్ ఇంగ్లీష్ మాట్లాడలేదని, ఆ! లేకపోతే మీరు సరిగ్గా లేరని, మీరు హ్మ్. అందంగా లేరని, హ్మ్. ఈ ఒక కాంపిటీషన్‌లోకి వాళ్ళని తీసుకెళ్ళే ఒక తీసుకెళ్ళి నిరంతరం జరుగుతూ చాలా ఉంటుందది. హ్మ్. వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్‌లుంటాయి. హ్మ్. దాని గురించి రాస్తున్నారు హ్మ్. కదా! ఎప్పుడొస్తుంది పుస్తకం? ఎప్పుడు త్వరలో తీసుకొద్దామని. హ్మ్. ఎవరేస్తున్నారు? మన అన్వరేస్తానంటున్నాడు. హ్మ్. ఆర్టిస్ట్ అన్వర్. ఆర్టిస్ట్ అన్వర్. ఆ! మరి తొందరగా వెయ్యమని చెప్పండి. ఆ! బావుంటుంది గదా! అందరికి వస్తే చాలా అవగాహన కలిగించేటటువంటి హ్మ్. పుస్తకం కదా అది. థ్యాంక్ యూ సత్యవతి గారు. మీరు ఎంత టైం ఇచ్చి మాట్లాడటం అనేది. అంటే నిజానికి మీ తరం చేసినటువంటి మీరంతా సాహిత్యంలో రకరకాలుగా ఒక కృషి చేయటం వలన చాలా మందికి కనువిప్పు అంటే మీరు రాసినటువంటి కథలు ఇల్లలక గాని దగ్గర నుంచి మిగతా మీరు నవలలు ఇవన్నీ కూడా ఒక కొత్త అంశాన్ని పరిచయం చేస్తూ వచ్చాయి. చాలా ఆలోచింపజేసేటట్టుగా మీరు అంటే మీలో ఉండేటటువంటి నైపుణ్యం ఏంటంటే ఎదుటి వాళ్ళని కొట్టరు. కానీ కొట్టినంత పని చేస్తారు. జనాలకి భయం అంటే అమ్మో! మనం ఎక్కడ ఇది అంగీకరించకపోతే మనం చెడ్డవాళ్ళం అవుతామేమో అనుకుని వాళ్ళలో వాళ్ళే కొంచెం ఆలోచించుకుని అంటే మీ శైలి అట్లా ఉంటుంది. మిగతా వాళ్ళది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకము. అందరి శైలులు విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఆ అంశాలను ముందుకు తీసుకురావడంలో ఒక జెండర్ ఈక్వాలిటీని, జెండర్ సమన్యాయాన్ని ముందుకు తీసుకురావడంలో మీరు చాలా ప్రయత్నం చేశారు. మీ ప్రయత్నం ఇంకా ఇంకా అలానే కొనసాగాలని, మీరు ఆరోగ్యంగా ఉండి రచనలు చేయాలని చెప్పి మేము ప్రజాతంత్ర తరపు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.